పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా యుఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో ఈ పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను నెటిజన్లు టార్గెట్ చేశారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మరోసారి విమర్శలకు తావిచ్చింది. బౌలింగ్ చేసే సమయంలో ఆగి ఒక్కసారిగా విసిరేస్తుండడంతో అసలు ఇది బౌలింగ్ ఎలా అవుతుందంటూ నెటిజన్లు అలాగే క్రికెట్ మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లోని ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వచ్చాయి. ఆసీ స్టార్ బ్యాటర్ కామరాన్ గ్రీన్ ఏకంగా గ్రౌండ్ లో త్రో వేస్తున్నాడంటూ చెప్పడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఇక ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగ్ ఇలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరని ఉస్మాన్ తారిక్ ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. తారిక్ బంతి విసిరేసే ముందు బ్యాట్స్మెన్ వైపు చూసి ఆ తర్వాత చేతిలో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తుందని అన్నాడు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్ పై సమగ్ర విచారణ జరపాలని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో నిబంధనలు ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ యుఎస్ఏ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఉస్మాన్ తారిక్ 3 వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.